హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక కొత్త రకం రెసిపీతో. అది ఏంటి అనుకుంటున్నారా? పచ్చి బొబ్బస్కాయ పచ్చడి అండి. ఇది నిలవ ఉంటుంది. టేస్ట్ అయితే అచ్చు మామిడికాయ పచ్చడికి ఏ మాత్రం తీసిపోదు. ఇంకా దీన్ని ఫంక్షన్స్ లో భోజనాల్లో కూడా వడ్డిస్తూ ఉంటారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా బొబ్బస్కాయని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఒక అరగంట అయినా ఆరబెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ గానీ లేకపోతే గిన్నె సహాయంతో కొలుచుకోండి. ఇలా కొలుచుకోవడం వల్ల మనకి ఉప్పు కారం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను తీసుకున్న ముక్కలు 3 కప్పులకి కాస్త తగ్గినాయి. అందుకే నేను పావు కప్పు కారం, పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉప్పు, పావు కప్పు ఆవు పిండి, 1 స్పూనున్నర మెంతిపిండి, ఇంకా ఒక ఎల్లుల్లిపాయల్ని కచ్చపచ్చగా దంచుకుని అలాగే 2 వెల్లుల్లిపాయల్ని తోలు ఒలుచుకుని వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా కలిపి అరకప్పు నూనె వేసి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోనే 4 నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని కూడా వేసి కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న పచ్చడిని 1 గంట పాటు పక్క నుంచి ఏదన్నా ఒక జార్లో స్టోర్ చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని